కులం లేకుంటే మనం రాజకీయాల్లో ఉండేవాళ్లమా, పదవులు చేపట్టేవాళ్లమా అని ప్రశ్నించారు కాపు నేతలు. పార్టీల్లో ఉంటాం పోతాం, కానీ పార్టీల కోసం కులాన్ని వదులుకుంటామా అని కామెంట్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ కాపు నేతలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు వైసీపీ కాపు నేతలు. ముద్రగడ సంస్మరణ సభలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఓపెన్ అయిపోయారు. పార్టీల కన్నా కులం ముఖ్యమన్నారు. కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదన్నారు. పార్టీలు ఉంటాయి పోతాయి, కులం మాత్రం ఎప్పటికీ పోదన్నారు. మనం కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదు. మన ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనతోటి వచ్చినటువంటి కులం, మన పుట్టుకతోటి వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు. కాపులకు రిజర్వేషన్లు సాధించినప్పుడే ముద్రగడ ఆత్మ శాంతిస్తుందన్నారు తోట త్రిమూర్తులు. 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము అని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. అయ్యా దేంట్లో ఇచ్చినా బర్రె దేంట్లో ఇస్తున్నారు చెప్పండి. ముద్రగడ పట్టుదల, దృఢ సంకల్పం ఆదర్శమన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ముద్రగడ ఒక మానవ శక్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అరుదైన నాయకుణ్ణి కోల్పోయిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ నేతలను సంస్మరణ సభలకు వెళ్లొద్దనడం సరికాదన్నారు వైసీపీ నేత కన్నబాబు. గతంలో ఎప్పుడూ చూడని వినని మాటలు అవన్నీ. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు, ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన 4వ సారి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేస్తున్నవాడు, ఒక నాయకుడు లేదంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమ నేత సంస్మరణ సభలకి వాళ్ళ పార్టీ నాయకులు వెళ్ళొద్దని చెప్పడం మేము అందరం కూడా ఆశ్చర్యపోయాం. అంటే ఇది కావాలని చేస్తున్నారా లేకపోతే వారి పట్ల ఉన్న భావనని బయటికి చెప్తున్నారా అనేది మాకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలు ఉండాలి. మన రాజకీయాల్లో మానవ సంబంధాలు ఉండకూడదు అని అంటే ఇంకా అది పరాకాష్ఠది. కాబట్టి ఆపగలుగుతారేమో కొంతవరకు, లేదా ముఖ్యమైన నాయకుల వరకు ఆపగలుగుతారు. కానీ ఇవాళ వచ్చిన వాళ్ళు చాలామంది కూటమికి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు. నాయకులు రాకపోవచ్చు కానీ కార్యకర్తలు చాలామంది వచ్చి ఉంటారు. కాపు రిజర్వేషన్ల కోసం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతామన్నారు వైసీపీ నేతలు.